హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్యున్ శివ. అందరికీ నమస్కారం. సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, దూరంగా దుమ్ములేస్తుంది కదా, మీరు చూస్తుంది నిజమే దుమ్ములేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఇది 6 లైన్ హైవే. స్పాట్ వచ్చేసి చిత్రాంపురం నుంచి పూర్మాల పోయే రూటు. ఇది పూర్మాల కణం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఘాట్స్ అక్కడ స్టార్ట్ అయింది. ఇది లోపలికైతే అలౌ చేయరు అనమాట. మనల్ని అక్కడ తీసుకుని దూరం నిలబడి చేస్తుంటా, అంటే రోడ్డు మీద నిలబడి, ఈ రోడ్డు మీద నిలబడి అక్కడైతే దుమ్ము వేసిపోతా ఉంది. అంటే టిప్పర్లు మాత్రం తిరుగుతుండే. అక్కడ టన్నల్ అయితే వేయడం జరుగుతుంది ఆ కొండలోకి. అక్కడ దగ్గర పోయి చూద్దాం. మామూలుగా రోడ్డు అయితే అట్లా పోతుంది, అట్లా వెళ్తుందన్నమాట ఇక్కడి నుంచి ఇట్లా. కానీ ఇక్కడ ఒకటి వస్తుంది, అంటే ఇది 6 లైన్ కాబట్టి మనకు అర్థం కాదు. ఎంత వేసిన తర్వాత మనకు అర్థమవుద్ది. ఇట్లా కూడా ఒకటి వస్తుంది. ఎక్కడ బ్రిడ్జ్ చేస్తుండ్రో అసలేం అర్థం కావటంలా. ఇంతవరకు వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. అక్కడ ఆ క్రేన్ నిలబడి కాడి నుంచి ఇక్కడ దాకా, అంటే 1/2 కిలోమీటర్ అక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడ నిలబడితే దుమ్ము వచ్చి కళ్ళలో పడుతుంది. ముందుకు పోదాం అంటే ఇది అప్పుడు అర్థం కావటం లేదు మనం కొత్త కాబట్టి. మన రోడ్డు పని చేసింది కూడా లేదు. సో అక్కడ తీస్తుండ్రు, ఇక్కడ వేస్తుండ్రు, ఏం అర్థం కావటం లేదు. వేసిన తర్వాత చూడాలి. మనం ఇందాక అక్కడ నిలబడి మాట్లాడినా కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇది స్పాట్. ఇక్కడ వచ్చేసి ఒక బ్రిడ్జి పడుతుంది. నాకు తెలిసి ఈ రోడ్డు పైన ఫ్లైఓవర్ అవుతామో, అంటే ఇక్కడ పైకి వస్తుంది, రోడ్డు కింద పోద్ది. ఇది వచ్చేసి పైకి పోద్దేమో, ఫ్లైఓవర్ అవుతాము ఇక్కడ. ఏమో మొత్తానికి ఎక్కడ జరుగుద్ది తెలీదు, కానీ భారీగా అయితే పనులు జరుగుతున్నాయి. మొత్తానికి పెద్దగానే ప్లాన్ చేసి పెద్దగానే వేస్తుండ్రు. ఈ పనులు చూస్తుంటే నిజంగా పిచ్చెక్కిపోతుంది. ఇది వచ్చేసి ఒక 20 అడుగుల లోతుకు తవ్విండ్రు అనమాట. ఇక్కడ ఇదే లెవెల్లో పోద్ది. అక్కడ టన్నల్ కానివ్వండి, ఇటుపక్క రోడ్డు కానివ్వండి, అటు సైడ్ కూడా అంతే తవ్విండ్రు. ఒక 20 అడుగుల లోతుకి ఎన్ని టిప్పర్లు, ఎన్ని కొక్కిలేర్లు, ఎన్ని క్రేన్లు, ఎంత దుమ్ము, ఎంత మట్టి, ఎంత రోడ్డు. పిచ్చ లేసిపోతుంది. స్పాట్ వచ్చేసి సీతారాంపురం కాడ. ఇది సీతారాంపురం టు పూర్మాల పోయే ప్లేస్ అన్నమాట. ఇది ముందు పంప ఇంకా అక్కడ వరకు తీస్తారు. ఇది మాత్రమే కాదు, పైన ఇంకా ఘాట్లు పెట్టుంటారు కదా, మార్కేసి ఉండే, అక్కడ వరకు పోతుంది ఇది. చూస్తుంటే మీరు చూసేది ఏదో కొండ, ఇది ఒక కొండ, ఇది కూడా ఒక కొండ అనుకుంటే తప్పనమాట. ఇది వచ్చేసి హైవే వాళ్ళు క్రియేట్ చేసిందే ఈ కొండ. ఇంత మట్టి తీసుకొచ్చి ఇక్కడ తోలేసిండ్రు. ఇది కూడా ఫ్యూచర్ లో కొండ అవుద్ది. దీనిపైన కూడా చెట్లు మొలుస్తాయి. ఆ కొండ మాదిరి ఈ కొండ కూడా తయారవుద్ది. ఇది మనుషులు చేసింది, అది ప్రకృతి చేసింది. చూస్తుండ్రు కదా, ఇప్పుడు లోడ్ వేసుకొని వచ్చింది, టిప్పర్ రేట్ తోలిపోతుంది అనమాట. ఇంత ఎత్తు కొండనే ఇల్లు కూడా క్రియేట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంత ఎత్తు కొండ ఇక్కడ కూడా పడుద్ది. ఈ రోడ్డు అయిపోయే తలకి ఇక్కడ కొన్ని బుల్డోజర్లు అయితే ముందుకు వస్తా ఉంటాయి, టిప్పర్లు అయితే తోలిపోతా ఉంటాయి. వీడియో మనం సీతారాంపురం నుంచి పూర్మాల పోయేటప్పుడు ఇది ఫస్ట్ టన్నల్ అనమాట. ఇక్కడి నుంచి ఎక్కి చూస్తున్నాం. ఇంకెక్కడికి వచ్చి చూడాలన్నమాట. ఈ రోడ్ని చూడాలంటే మామూలుగా ఆథరైజ్డ్ పర్సన్ అయితే లోపల కలువ ఉంది, వేరే వాళ్ళకి ఎవరికంటే వాళ్ళకి కలువ లేదు. ఇంకెక్కడి నుంచి చూసేది ఇదనమాట టన్నల్. లోపలికి చుట్టూ సిమెంట్ వేసిండ్రు, అటుపక్క ఇటుపక్క, అంటే ధరలు బరవకుండా అటుపక్క ఇటుపక్క. పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఫాస్ట్గా.
ఇక్కడ కొడుతుంది సెగ, అక్కడ మిషన్ల సెగ ఇక్కడ కొడుతుంది. దాదాపు ఇక్కడి నుంచి అక్కడికి 1/2 కిలోమీటర్ ఉంటుంది ఈ కింద నుంచి కౌంట్ చేసినా కూడా. మొత్తానికి భారీగానే జరుగుతున్నాయి పనులు. ఇంకా పక్కన చూస్తే చెరువు ఉంది. ఇది టన్నల్ అనమాట. మనం లోపలికైనా అలో చేస్తే చూడొచ్చు. ఇంతకుముందు నేను 167 BG హైవే అని పెట్టినా అనమాట. మీరు చూస్తున్నది అనమాట టన్నల్ లోపలికి. మనకు కనరాటం లేదు హోల్ అయితే. లోపలికి పోయి ఉంటారు, మనల్ని అయితే పోనీయటం లేదు లోపలికి. అథరైజ్డ్ పర్సన్ మాత్రమే అలా ఉంది లోపలికి. మిషన్లు అయితే తిరుగుతూ ఉండే. ఈ ఎక్స్ప్రెస్ హైవే గురించి కొంచెం సమాచారాన్ని తెస్తుంటా. ఈ హైవేని వచ్చేసి 544G అంటారు. లెంత్ వచ్చేసి బెంగళూరు నుంచి విజయవాడకి 518 కిలోమీటర్లు. ఈ రోడ్డు వచ్చేసి భారత్మాల ప్రయోజన ఫేజ్ 2 కింద వేస్తున్నారు అనమాట. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. పూర్తయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇటు పక్క. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసింది, మీరు ఉన్నది, నేను చెప్పింది, మీకు చూపించింది. సో ఇది వచ్చేసి మనకు, ఈ స్పాట్ వచ్చేసి మనకు సీతారాంపురం దగ్గర అనమాట. ఇది ఇంకా కొనాకు తీసుకుంటూ పోతే చాలా ఉంటుంది ఇన్ఫర్మేషన్, చాలా ఉంటుంది సమాచారం అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బై, నమస్కారం.